హరి ఓం ఎకిరాలకులంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాస్త్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాసుదేవండి. వస్తాయండి. మొన్నటి రోజున ఎక్కడ ఆగిపోయాము నాకు గుర్తున్నంత వరకు 40 అన్నాను కదా. పాత రికార్డింగ్స్ చూస్తే 40 దగ్గరే ఆగున్నాం, కానీ ఎందుకో 41 కూడా మాట్లాడినట్లు గుర్తుంది. 41 మీరు చెప్పి ఊరికే చదువుకున్నాం మాస్టర్. చదువుకుని ఆపేసాం. నెక్స్ట్ క్లాస్ లో చూద్దామని చెప్పి. మొన్నటి రోజున 41వ శ్లోకం అంటే ఆ పద్యం టూకీగా మాట్లాడాను. అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడుతున్నాను, అంటే ఇంకొకసారి చెప్తున్నాను. అందులో 41లో నాకు ఒక సందేహం ఉంది, డౌట్. ఇది షేర్ చేయమంటారా? చేయండి మాస్టర్. అందులో 41వ పద్యం, ఒక్క నిమిషం. సిత పక్షోత్తరజస్సు అని మొదలవుతోంది. అయితే 2 పాఠాలు కనిపిస్తున్నాయి. అంటే మనకి శ్రీపతి శతకానికి వ్యాఖ్యానాలు పున్నయ్య మాస్టర్ గారు ఒకటి రాశారు, అలానే అనంతలక్ష్మి గారు కూడా ఒకటి రాశారు. పున్నయ్య మాస్టర్ గారేమో సిత పక్షోత్థ అని తీసుకున్నారు, అనంతలక్ష్మి గారు సిత వక్షోత్థ అని తీసుకుని దానికి తగ్గట్టుగా అన్వయం రాశారు. అయితే ఈ రెండింటిలో మాస్టర్ గారు ఒరిజినల్ గా ఏం ఉద్దేశించారు అన్నది నాకు అంతగా మనస్సుకి రాలేదు. 2 రకాలుగాను అర్థం సరిపోతుంది, భావం సరిపోతుంది. అంటే 2 వేరు భావాలు అన్నమాట. నా దగ్గర ఉన్న పాత ప్రింట్ ఒకటి వెతికాను, అందులో అది పానా వానా అన్న డౌట్ ఉండింది. ప్రింట్ లో సరిగ్గా అర్థం కావటం లేదు. బహుశా అందుకనేమో 2 వెర్షన్స్ వచ్చాయి అనుకుంటున్నాను. అక్కడ ఏంటి అన్నది చూద్దాం. పద్యం ఇది. ఒక్క నిమిషం. అలాగే సార్. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది చూడండి. సిత వక్షోత్థ రజస్సు సత్వగిరిగా జేకొంచు పక్షాగ్రసన్నతి భూలోకము చేర్చి ఆ గరుడియున్ నారాయణాఖ్యాద్రి మా మతులన్ నీ ఉదయాద్రి చేసి తమమున్ మ్రందించినాడన్న నీ అతులైశ్వర్య దయారసంబన ఫలం అత్యంతమో శ్రీపతి. మొన్న చెప్పినట్టుగా ఇక్కడ స్టోరీ లైన్ ఏమో
గరుత్మంతుడు నారాయణాద్రిని వైకుంఠం నుంచి ఇక్కడికి భూలోకానికి తీసుకొచ్చాడు అన్నది వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. అది దాన్ని క్రీడాద్రి అని కూడా అంటారు. ఆ సందర్భం, ఒకానొక సందర్భంలో స్వామి తాను విహరించడానికి అనువైన ప్రదేశంగా భూలోకంలో దీన్ని నిలుపమని గరుత్మంతుడిని ఆదేశించారట. అందుకని ఆయన ఆలోకంలో ఉన్నటువంటి నారాయణాద్రిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారట. అది ఈ పద్యంలో ఇండికేట్ అవుతోంది. మొదటి 2 లైన్లు చూడండి. సిత వక్షోత్తరజస్సు సత్వగిరిగా చేకొంచు పక్షాగ్రసన్నతి భూలోకము చేర్చి ఆ గరుడియున్ నారాయణాఖ్యాద్రి. అంతవరకు ఆగుదాం. అర్థం ఏంటి అని అంటే, రజస్సుని సత్వగిరిగా తీసుకుని, అంటే సత్వం నిండినటువంటి కొండగా మార్చుకుని, లేదా రజస్సునంతా కూడాను క్రిందికి తీసుకొచ్చాక అది సత్వం మూర్తిభవించిన కొండగా కట్టుకున్నటువంటి సత్వమైంది అనుకుందాం. అది నారాయణాద్రి అట. ఎలా చేశారు ఆయన? పక్షాగ్ర సన్నతి భూలోకం చేర్చారు. సన్నతి అని అంటే నమస్కారం అన్న అర్థం తీసుకుందాం. మంచి, అంటే సప్రశ్రయ సమాశ్రయణం అంటామే, పూర్తిగా మనస్ఫూర్తిగా సరెండర్ అయి చేసినటువంటి నమస్కారం. అంటే తాను స్వామిని శరణు పొంది రజస్సుని తీసుకొని వచ్చారు ఇక్కడికి. వస్తే ఆ రజస్సు అంతా ఏమైంది? సత్వంగా మార్పు చెందింది. ఆ సత్వమే కొండగా కట్టుకున్నది. అదే నారాయణాద్రి అయ్యింది. నారాయణాఖ్యాద్రి, నారాయణ అన్న పేరు కలిగిన అద్రి కొండ. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సిత వక్షోత్థ రజస్సు అని చెప్దామా అంటే నాకు మనసులో ఇలా అనిపించింది. ఆయన నమస్కారం చేసేటప్పుడు గరుత్మంతుడు మాటి మాటికి, ఆయనకి రెక్కలే కదా చేతులు, అంటే బయలాజికల్లీ స్పీకింగ్ కూడా పక్షి రెక్క ఫోరామ్ అన్నమాట. ఆ రెక్కల తాకిడికి స్వామి యొక్క పాదధూళి అలాగా ఎగిరిపడింది అనుకోండి. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ అన్ ఇమాజినేషన్. ఆయన అక్కడెక్కడో ఉన్నారు, ఈయన ఇలా ఎగురుకుంటూ వచ్చి నమస్కారం చేశారు. ఆయన ఒక కొంచెం పై పీఠం మీద ఉన్నారు, పాదం మనకు అందుతోంది అనుకోండి, తల లెవెల్లో అందుతోంది అనుకోండి. ఆ పాదధూళి ఈ రెక్కల తాకిడికి అలా కొంచెం కదిలి ఎగిరి పడింది అనుకోండి. రజస్ అంటే దుమ్ము ఒక అర్థంలో, ధూళి అన్నమాట. ఆయన ఆ రజస్సుని జాగ్రత్తగా సేకరించుకుని తీసుకొచ్చారు అనుకుందాం. అంటే నాకు ఇప్పుడు లోపల తిరుగుతున్న పిక్చర్, ఆయన అలా కొంచెం పై స్థాయిలో ఆయన కూర్చుని ఉన్నారు. పాదాలు మన శిరస్సుకు అందుతున్నాయి. తల వంచి నమస్కరిస్తున్నాడు ఈ గరుత్మంతుడు. 2 రెక్కలు అలా అల్లాడించాడు. అంటే వచ్చేటప్పుడు కొంచెం రెక్కలు కదిలించుకుంటూనే వస్తాడుగా అది ల్యాండ్ అవ్వడానికి. ఆ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న దుమ్మెగిరింది. ఆ దుమ్ము స్వామి పాదధూళి, రజస్సు. దాన్ని ఆయన సేకరించుకున్నాడు. సేకరించుకోవటం అని అంటే, పక్షికి దాన్ని క్యారినా అంటాం. అంటే ఏ పక్షినైనా చూడండి, దానికి ఇలాగా చెప్పటానికి రాలేదు, ముక్కు, తల, మెడ క్రింద ఇలాగా వంపు ఉంటుంది కదా, ఆ వంపు దగ్గర కీల్ అంటాం దాన్ని. ఈ దుమ్ము బహుశా ఆ కీల్కి, అంటే మెడ వంపు దగ్గర పట్టుకుంది అనుకోండి. గాట్ ఇట్? ఆ భాగం, ఆ మెడ క్రింద వంపుగా ఉండేటటువంటి భాగం ఏ పక్షికైనా దాని వక్షస్థలం అవుతుంది. దాని చెస్ట్ రీజియన్ అన్నమాట. అది దాని నుంచే, ఆ ఏరియా నుంచే రెక్క స్టార్ట్ అవుతుంది. లోపల వింగ్ బోన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి.
అలా చిందినటువంటి ఆ కొద్ది ధూళిని ఆయన ఎక్కడ సేకరించుకున్నాడు అని అంటే తన వక్షస్థలం మీద నిలుపుకున్నాడు అనుకుందాం. అక్కడి నుంచి వెంకటాచలం వచ్చారు అనుకుందాం. మళ్ళీ ల్యాండింగ్ అప్పుడు ఈ రెక్కల కదలికకి ఆ దుమ్మంతా అక్కడ రాలిపడింది అనుకుందాం. అలా కన్సాలిడేట్ అయినటువంటిది నారాయణాఖ్యాత్రి అయి ఉంటుంది అన్నది నాకు తట్టిన ఒక ఆలోచన. ఇక్కడ కీ ఎక్కడుంది అని అంటే సితవక్షోత్థ రజస్సు అన్నారు. సిత అని అంటే వైట్ కలర్ అన్నమాట. ఇన్ జనరల్ ఈ ఈగిల్ జాతి పక్షులన్నిటికీ కూడాను ఆ మాటకు వస్తే మెజారిటీ బర్డ్స్ కి ఆ మెడ క్రింద ఉండేటటువంటి కీల్ క్యారినా అదంతా కొంచెం వైటిష్ గానే ఉంటుంది, గ్రేయిష్ వైట్ లో ఉంటుంది. అలా అనుకుంటే అర్థం సరిపోయింది. అయితే మరి పున్నయ్య మాస్టర్ గారు సిత పక్షోత్థ రజస్సు అన్నారు కదా, ఇక్కడ ఎలా అన్వయం కుదురుతుంది అని అంటే ఇందాక చెప్పిన దాంట్లో రెక్కలు అల్లార్చినప్పుడు ఉద్ధృతంగా ఎగసినటువంటి రజస్సుని ఆయన సేకరించుకున్నారు అనుకుందాం. ఎలా సేకరించుకున్నారు అన్నది వదిలేయండి, మర్చిపోదాం. ఇక్కడ దాన్ని సత్వమయమైనటువంటి పదార్థంగా తీసుకుని భూలోకానికి చేర్చారు అనుకుందాం. గరుత్మంతుడి ఆయన ఆ మ్యాగ్నానిమిటీకి ఒక కొండను మోసుకురావటం ఏం కష్టం కాదుగా. ఆ బలిష్టమైనటువంటి రెక్కల తాకిడికి ఎగసిపడుతూ ఉన్నటువంటి ధూళినే కొండగా తీసుకుని, లేదా ఇలా తిప్పుకుందాం, ఆ నారాయణాద్రిని తీసుకుని వచ్చేటప్పుడు ఆ కొండ మీద పైన ఉండేటటువంటి ధూళి ఎగిరి పడుతూ ఉండగా తీసుకొచ్చాడు అనుకోవచ్చును. అలా అది అంటే అలా అన్వయం చెప్పొచ్చు, భావం చెప్పొచ్చు. మరి మాస్టర్ గారు ఒరిజినల్ గా ఏం ఉద్దేశించారన్నది నాకు ఇప్పటికీ వంట పట్టలేదండి. అది ఆలోచిస్తున్నాను. ఒకసారి అనంతకృష్ణ మాస్టర్ గారిని అడగాలనుకుంటున్నాను. సో ఎనీవే ఈ రెండు రకాలుగా మనకి అర్థం సరిపోతుంది. అయితే అనంతలక్ష్మి గారు ఇచ్చినటువంటి దీనిలో ఆవిడ ఏం చెప్పారంటే, వక్షోత్థ రజస్సు అన్న దగ్గర స్వామి ఎలా చెప్పను, స్వామి హృదయం మీద ఏవో రకరకాల పుష్పాలంకరణలు ఉంటాయి, ఇంక్లూడింగ్ వనమాల. రజస్ అంటే పుప్పుడి అన్న అర్థం ఒకటి ఉంది. ఆ పుప్పుడిని ఈయన సేకరించి అది ఆ నారాయణాద్రిగా ఇక్కడ ప్రతిష్ఠించాడు అని ఆవిడ అన్నారు. మరి పొసగుతున్నదా అని అంటే కించిత్ సందేహంగా ఉంది నాకు. ఎనీవే వీటిని కొంచెం గుర్తు పెట్టుకోండి. ఒకసారి మాస్టర్ గారు దొరికాక నేను ఇది క్లారిఫై చేస్తాను. ఇక ఈ పని చేస్తూ ఉంటే ఏమైందట, మా మతులను, మా లోపల ఉండేటటువంటి బుద్ధినంతా కూడాను నీ ఉదయాద్రి చేసి నీకది తూర్పు కొండలాగా చేశాడు గరుత్మంతుడు. అంటే ఆ నారాయణాద్రి వైకుంఠం నుంచి అలా క్రిందికి భూలోకానికి వస్తూ ఉన్న సమయంలోనే మనుషులు లేదా జీవరాశులలోని బుద్ధి అంతా కూడాను అదొక కొండగా మారితే, ఉదయాద్రి అయితే తూర్పు కొండ మీద సూర్యుడు కదా ఉదయిస్తాడు. నారాయణాద్రి అలా దిగి వస్తూ ఉంటే మన బుద్ధి అనేటటువంటి కొండ మీద స్వామి ఉదయించినట్లు దాని వలన ఏమైంది, తమమున్మ్రందించినాడన్నా, మన అజ్ఞానాన్ని అంతా కూడాను ఆయన అణచివేశాడన్నా అన్నట్లయితే, అంటే కొంచెం ఆశ్చర్యార్థకంగా మ్రందించినాడన్నా నీ ఇదంతా దేని వల్ల జరిగింది, నీ అతులైశ్వర్య దయారసంబన, ఇదంతా నీ దయ అంతే. దానికి ఏమైనా పోలిక చెప్పగలమా
అది ఇవ్వలేనిది అని ఏదైనా చెప్పగలమా? అందుకని పోలిక లేదు. అతులా ఏదైనా ఇవ్వగలదు నీ దయ, అందుకని అది ఐశ్వర్య దయారసంబు. అది అందించేటటువంటి ఫలంబు అత్యంతము శ్రీపతి అన్నారు. అత్యంతము అని అంటే మిక్కిలిది అని, మిక్కిలి అని అంటే ఒక అర్థం గొప్పది అని, అందుకంటే మించింది లేదు అని. ఇది ఈ పద్యంలో భావం. మొత్తం మీద ఏంటనంటే, ఎంత దయ నీది, ఆ గరుత్మంతుడు నీ వాడు కదా, నీ వాహనం కదా, ఆయన వక్షాన్ని అంటి నిలిచినటువంటి పాదరేణువులను స్వీకరించి సత్వంగా నింపి సత్వంగా మార్చి కొండగా మలచి ఈ భూమి మీదకి దింపాడు. ఇక్కడ ఆయన ఛందోమయుడైన గరుత్మంతుడు అని భావంలో రాసుకున్నాను నేను. ఎంచేత అనంటే సుపర్ణుడు అన్నటువంటిది సుపర్ణ సూక్తం ఒకటి ఉంది. అది సృష్టి ఎలా సాధ్యమయ్యింది, జరిగింది అన్నదాన్ని వివరిస్తోంది. అలానే ఆ సృష్టిలో ఉన్నటువంటి ఛందస్సులనే గరుత్మంతుని రూపంలో దాన్ని ఏం చెప్తారు, అలెగారిక్ గా ఇచ్చారు అని అంటారు. అందుకని ఆయన ఛందోమయుడైన గరుత్మంతుడు అన్నాడు. ఆయన మా బుద్ధిని నీకు తూర్పు కొండగా మలిచాడు, మాలో చీకటి ఏదైనా అజ్ఞానం అనే చీకటి ఉంటే మా దాన్ని పోగొట్టాడు, ఈ సత్వంలో మమ్మల్ని నిలిపాడు. ఆయన ఇంత చేశాడు, చేయగలిగాడంటే అదంతా నీ దయ కాకపోతే మరేంటి అని భావం. మొన్న చెప్పిన వాళ్ళు కూడా వాస్తవమ్మ చదివేశాయి. ఇంకా మళ్ళీ నేను చెప్పాను. వాసుదేవ్ గురు గారు వాస్తవ అండి. గుణ చదువుతుంది, ఒకసారి విందాం. సితవక్షోర్తరజస్సు సత్వగిరిగాజే కొంచు భక్షాగ్ర సన్నిధి భూలోకము చేర్చి ఆగరుడియున్నారాయణాఖ్యాద్రి మా మతులన్నీ యుదయాద్రి చేసి తమమున్ రందించినాడన్న నీ అతులైశ్వర్య దయార సంబన ఫలం భత్యంతమో శ్రీపతి. ఇక్కడ ప్రస్తుతానికి సిత పక్షోత్తరజస్సు అనే చెప్పుకుందాం. అదొకసారి మాస్టర్ గారు క్లారిఫై చేశాక ఆ పాన వాన అన్నది తర్వాత ఎలా అయినా అదే రిధంలో చెప్పగలం కదా. డీల్ ఓకేనా? ఓకే చెప్పగలం మాస్టర్. కిరణ్య వాసుదేవ గురువు గారు. వాస్తవమ్మ, ఇద్దరు కలిపి చదివేయండి. అలాగే గురువు గారు. గుణ 1-2 తప్పులు వచ్చాయి, చెక్ చేసుకో ఇప్పుడు. అలాగే మాస్టర్. సితపక్షోత్తరజస్సు సత్వగిరిగాజే కొంచు పక్షాగ్ర సన్నతి భూలోకము చేర్చి ఆ గరుడియున్నారాయణాఖ్యాద్రి మా మతులన్నీ ఉదయాద్రి చేసి తమమున్ అందించినాడన్న నీ ఎదులైశ్వర్య దయార సంబన ఫలం భక్త్యందమో శ్రీపతి. ఓకే, కవిత గారు. వాస్తవమ్మ. సితపక్షోత్తరజస్సు సత్వగిరిగాజే కొంచు భక్షాగ్ర సన్నతి భూలోక. పక్షాగ్ర అనండి, బాగా కరెక్టే. కానీ అక్కడ కొంచెం దగ్గర కొంచెం పాస్ తీసుకుంటే ఇక్కడ బా బదులు పా పలకాలి. పక్షాగ్ర సన్నతి భూలోకము చేర్చి యాగరుడియున్నారాయణాఖ్యాద్రి మా మతులన్నీ
యుదయాద్రిజేసి మంద్రించినాడన్నని యతులైశ్వర్య దయారసం దయారసంబన్ దయారసంబన్న అన్న అంతే నాకు నా ఒత్తు లేదు. సంబన సంబన దయారసంబన ఫల భత్యంతమో శ్రీపతి ఫలం అత్యంతమో శ్రీపతి. భత్యంతమో అంటే ఫలంబు ప్లస్ అత్యంతమో, అది ఆ పలికేలాగా రావాలి. ఒకసారి ఎక్కడెక్కడ ఆపితే బాగుంటుందో నేను స్లోగా చెప్తాను, చూడండి. సితపక్షోత్తరజస్సు సత్వగిరిగాజే కొంచు పక్షాగ్రసన్నతి భూలోకము చేర్చి ఆ గరుడియున్ నారాయణాఖ్యాద్రి మా మతులన్ నీ ఉదయాద్రి చేసి తమము మ్రందించినాడన్న నీ నీ అతులైశ్వర్య దయారసంబన ఫలం అత్యంతమో శ్రీపతి. సాగర్ గారు. వాస్తవ గురుగారు. వాస్తవ సితపక్షోత్తరజస్సు సత్వగిరిగా చేకొంచు పక్షాగ్రసన్నతి భూలోకము చేర్చి ఆ గరుడియున్నారాయణాఖ్యాత్రి మా మతులన్నీ యుదయాద్రి చేసి తమమున్ అందించినాడన్న నీ అతులైశ్వర్య దయారసంబన ఫలం అత్యంతమో శ్రీపతి. వాస్తవ మత్స్యధన్ రావు గారు. వాసుదేవ్ అండి, నేను విద్యాసాగర్. సాగర్ గారు చెప్పండి. స్థితపక్షోతరజస్సు సత్వగిరిగా చేకొంచు పక్షాగ్రసన్నతి భూలోకముంజేర్చి ఆ గరుడి నారాయణాఖ్యాత్రి మా మతులన్ నీ ఉదయాద్రి చేసి తమమున్ రందించినాడన్న నీ అతులైశ్వర్య దయారసంబన ఫలం అత్యంతమో శ్రీపతి. మత్స్యధన్ రావు గారు. వాస్తవండి. శతవక్షోత్తరజస్సు సత్వగిరిగా చేసి కొంచు పక్షాగ్రసన్నతి భూలోకము చేర్చి ఆ గరుడియున్నారాయణాఖ్యాద్రి మా మతులన్నీ యుదయాద్రి చేసి తమమున్ రంజించినాడన్న నీ యతులైశ్వర్య దయారసంబన ఫలం అత్యంతమో శ్రీపతి. ఒక్క నిమిషం. మీరు చేసి కొంచెం అని చదివారు మొదటి లైన్లో. అసా లేదు, చేకొంచు. అవును మాస్టర్. అంతే. ఏ లక్ష్మి గారు. వాస్తవ గురుగారు. వాస్తవన్నా చదవమంటారు గురుగారు. స్థిత వక్షోత్తరజస్సు సత్వగిరిగా చేసు కొంచు భక్షాగ్ర సన్నతి భూలోకము చేర్చి యా గురుడి యున్నారయానాఖ్యాద్రి మామతులన్నీ ఉదయాద్రి చేసి తమమున్ మ్రంధించినాడన్న నీయతులైశ్వర్య దయారసంబన ఫలం అత్యంతమో శ్రీపతి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే గురు. 4-5 తప్పులు దొరికాయి. నేను ఇప్పుడు చెప్పటం లేదు. మరి లక్ష్మీనారాయణ రావు గారు.
మీరు వద్దండి, కృష్ణమూర్తి గారు. వాసుదేవ్ గురు గారు. వాస్తవ పక్షోత్తరజస్సు సత్వగిరిగా చేకుంచు పక్షాగ్ర సన్నతి భూలోకము చేర్చి ఆ గరుడియున్నారాయణాఖ్యాద్రి మా మతులన్నీ ఉదయాద్రి చేసి తమమున్ రందించినాడన్న నీ అతులైశ్వర్య దయార సంబన ఫలం అత్యంతమో శ్రీపతి. వాసుదేవన్. వాస్తవ లక్ష్మీనారాయణరావు గారు. వాస్తవండి. శతపక్షోత్తరజస్సు సత్వగిరిగాజే కొంచు పక్షాగ్ర సన్నతి భూలోకము చేర్చి యా గరుడియున్నారాయణాఖ్యాద్రి మా మతులన్నీ ఉదయాద్రి చేసి తమమున్ రందించినాడన్న నీ అతులైశ్వర్య దయార సంబన ఫలం అత్యంతమో శ్రీపతి. వాస్తవ వాస్తవ కృష్ణప్రియ ఉందా? మహర్షి గారు అక్కడ డాన్స్ క్లాస్కి వెళ్ళింది మహర్షి. ఓకే, తరువాతి పద్యంకి వెళ్దాం. అతివీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాలక అల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రన్ తరించు నావవయి రక్షింపంగ మా క్షితిభృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. అతివీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాలక అల్లాడు మా పతిత బ్రాహ్మణులను కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రందరించు నావవై రక్షింపంగా మా ఇక్కడ వెంకట అన్నమాట మిస్ అయినట్టుందండి టైప్ చేయటంలో. గురుగారు పుణ్యశాస్త్రి దాంట్లో, శాస్త్రి గారి దాంట్లో వెంకటన్ ఉందండి. ఉండాలి, అది ఉండాలి. అది లేకపోతే మూడో పదం వెంకటన్ ఉంది. పూర్తి వెంకటన్ కాదు. ఉంది. అదే సందేహంగా చూస్తున్నాను స్క్రీన్. మా వెంకట క్షితిభృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. ఈయన చెల్వొందితే మాట్లాడుతున్నారు మాస్టర్ గారు. ఓహో, ఇక్కడ ప్రకాశిస్తున్నావా? ఎక్కడ? వెంకట క్షితిభృత్. క్షితిభృత్తు అని అంటే పర్వతం అని అర్థం. ఇక్కడ ఇది ఏమి పర్వతము? వెంకట పర్వతం, వెంకటాచలం. అది సప్తమ శృంగ సంగతము, సప్తమ శృంగ పూరితము, సప్తమ శృంగ భరితము. కొండంతా 7 కొండలని చెప్తాం కదా, దాంట్లో స్వామి ఎక్కడున్నాడంటే 7వ కొండ మీద ఉన్నాడు. శృంగము అని అంటే కొండ అనుకోవాలి, కొండ కొమ్ము అనుకోవచ్చు. ఈయన సప్తమ శృంగ సంగతుడవై అల్లా 7వ కొండ మీద నిలబడి ఉన్నాడు, మన కోసం నిలబడి ప్రకాశిస్తూ ఉన్నాడు. దేనికోసం నిలబడ్డాడు? దేనికోసం అక్కడికి వచ్చి చేరాడు అని అంటే, అతివీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాలక. గతంలో అయితే యుగ ధర్మాన్ని బట్టి ఇంతకు ముందు యజ్ఞాలు యాగాలు అవన్నీ చేసేవాళ్ళు, భారీగా చేసేవాళ్ళు. సాధనలో అది భాగంగా. అంటే యజ్ఞం అనగానే మనకు ఒక హోమకుండము, అందులో హోమ ద్రవ్యాలు, సమిధలు, అక్కడి మంత్రాలు, ఇదంతా ఒక హంగామా ఉంటుంది చూడండి. అది ఇప్పటి పరిస్థితులను బట్టి చేయంజాలక, చేయలేకపోతున్నారు. ఎవర్రా? మా పతిత బ్రాహ్మణులన్. అంటే ఎవరు? నాట్ బై కాస్ట్ అన్నది అందరూ పెద్దవాళ్ళందరూ చెప్పే విషయం. బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఈ 4 వర్ణాలు
వాడి మనః ప్రవృత్తుల చేత అలానే అనుసరిస్తున్న వృత్తి ధర్మం చేత నిర్ణయింపబడతాయి తప్ప జన్మని బట్టి కాదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళంతాను ఈ బ్రాహ్మణ జాతి అంతా, జాతి అనేస్తున్నాను కొంచెం ధైర్యం చేసి, వీళ్ళంతా పతితులైపోయారు. ఎందుకు పతితులైపోయారు అని అంటే, బ్రాహ్మణుడి కర్తవ్యం ఏంటి? ఆయన పొట్టకూటి కోసం ఏ పని చేయకూడదట. అంటే రూల్ పొజిషన్. మరి ఆయన ఏం చేయాలి అని అంటే, బ్రాహ్మణులలోనే కదా పురోహితులు ఉంటారు. పురోహితుడు అంటే పురానికి హితము కూర్చువాడు అని. అంటే వాడు ఉండేటటువంటి విలేజ్కో సిటీకో, సిటీలో ఒక సచివాలయం ఏరియాకో, అక్కడ ఉండేటటువంటి జనాల యోగక్షేమాలన్నీ ఈయన యొక్క అనుష్ఠానం వలన తీరుతాయి, సమకూరుతాయి అన్నది ఒక రూల్ కాదు, ఒక భావన. సో మరి మిగతా వాళ్ళందరి యోగాన్ని క్షేమాన్ని చూడాలి అని అంటే ఈయనేం చేయాలి అని అంటే 24 hours ఆయనకి విధింపబడినటువంటిది ఏంటంటే వేదాధ్యయనం, తాను నేర్చుకోవటం, ఇంకొకళ్ళకి చెప్పటం, దాన్ని వ్యాప్తి చేయటం. అంతే తప్ప తనకున్నటువంటి సమయాన్ని ఏదో ఉద్యోగం కోసమనో తన పొట్టకూటి కోసమనో ఖర్చు పెట్టకూడదు అన్నది ఒక రూల్ అండి. మరి వాడి జీవనం ఎలాగా? వాడిని నమ్ముకున్నటువంటి మిగతా వాళ్ళ అవసరాలన్నీ ఎలా తీరుతాయి అని అంటే, ఇంతకు ముందు అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కోతలు అవుతున్నాయి. గతంలో అయితే ఆ కోసినటువంటి దాంట్లో మొదట ఒక బస్తానో ఒక గంపెడో వచ్చి ఈ అయ్యవారి ఇంట్లో దింపేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఇప్పటికీ చాలా పల్లెల్లో అయితే ఉన్నది, పట్టణాల్లో లేదు, కానీ రాష్ట్రం అంతా ఉందనుకుంటాను. అలా కూరగాయ పండించిన వాడు కూరగాయ తెచ్చిస్తాడు, పాడి ఉన్నవాడు పాలు తెచ్చిస్తాడు, ఇలా ఉండేది కదా. సో ఈయనకి తన పొట్టకూటి గురించినటువంటి చింత లేకుండా మిగిలిన వాళ్ళ యోగక్షేమాలు చూడటం అన్నది దానికోసం తన అనుష్ఠానం అన్నమాట. నలుగురి బాగు కోరుతున్నాడు కాబట్టి తాను కూడా ఆటోమేటిక్గా ఉద్ధరింపబడతాడు. ఆ కాలంలో అంటే మిగతా కృత త్రేత ద్వాపర యుగాల్లో ఈ యజ్ఞయాగాదులు అన్నీ కూడాను బాగా జరిగేవి. ఇప్పుడు అది డైల్యూట్ అయిపోయింది అని మాస్టర్ గారు బాధపడుతున్నారు అనుకోవచ్చును. సో మరి వీళ్ళకి గతి ఎలాగా? అందున ఉన్నది కలి ప్రజల అని అంటే కలి ప్రభావంలో పడిపోయినటువంటి ప్రజలను ఉద్ధరించాలి. అక్కడ మాట ఎక్కడుంది? తరించు నావవయి అని ఉంది. వీళ్ళని ఒక గమ్యం చేర్చాలి అని అంటే వీళ్ళు కలి సముద్రంలో పడి కొట్టుకుపోతున్నారు, అల్లాడిపోతున్నారు. వాళ్ళని దాటించగలిగింది ఏంటి అని అంటే, దేన్ని దాటించాలి? క్షితి యాత్రను, అంటే ఈ జన్మని దాటించాలి. క్షితి అంటే భూమి కదా. భూమి మీద పుట్టినందుకు ఈ జీవయాత్ర సాగించాలి అని అంటే మనకు కావలసిందేంటి? సద్భక్తి. ఆ సద్భక్తి ప్రవాహంబునం తరించు నావవయి. ఆయన భక్తి ప్రవాహాన్ని అలా పారిస్తాడు. ఈ యాత్రని పూర్తి చేయటానికి ఆయనే నావ అయిపోతాడు, తద్వారా రక్షిస్తాడు. ఈ పని కోసం మా వెంకట క్షితిభృత్ సప్తమ శృంగ సంగతుడవై నిలబడ్డావా అని అడుగుతున్నారు. కించిత్ ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. గుణ అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాలక అల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల
మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల ఏమైంది? ఖ్యాతి గురువుగారు. అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రందరించు నావవై రక్షింపంగా సద్భక్తి ప్రవాహంబునన్ శతయాత్రిం ధరించు నావవై రక్షింపంగా మా వెంకట క్షితి భృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి మా వెంకట క్షితి భృత్ సప్తమశృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. గుణ ఇప్పుడు లైన్ ఉందా? అలాగే అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల. అంతవరకు లాగుతావా? చెప్తాను మాస్టర్. అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రందరించు నావవై రక్షింపంగా సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రం ధరించు నావవై రక్షింపంగా మా వెంకట క్షితి భృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. మా వెంకట క్షితి భృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. మత్స్యగంధరావు గారు. వాసుదేవండి. అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయందాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులంగలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రందరించు నావవై రక్షింపంగా మా వెంకట క్షితి భృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. ఓకే, కామేశ్వరి గారు. ఉన్నారా? ఇంకొకరు చదివాక చదువుతారండి, ఇప్పుడే వచ్చారు క్లాసులకి. అదేదో మీ వారికి అప్పు చెప్పండి. నేను చదువుతున్నాను. అతి వీర్యంబులు యజ్ఞయాగములు జయంజాలక అల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రం తరించు నావవై రక్షింపగా మా వెంకట క్షితిభృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. సాగర్ గారు. వాస్తవ గురుగారు. అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రం ధరించు నావవై రక్షింపంగా మా వెంకట క్షితి భృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. వాసుదేవ. వాసుదేవ
అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాల కల్లాడు ఆ పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రం ధరించు నావవై రక్షింపంగా మా క్షితిభృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. కామేశ్వరి గారు. వాసుదేవన్. అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయం జాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులంగలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రం ధరించు నావవై రక్షింపంగ మా వెంకట క్షితిభృత్ సప్తమశృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. రెండో లైన్లో పతిత బ్రాహ్మణులను విడతీసేయండి. కలి ప్రజల అనేస్తే బెటర్ ఎక్స్ప్రెషన్ ఏమో. పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్. ఓకే. బిఎస్ లక్ష్మి గారు. వాసుదేవాన్ని. అతి వీరంబులు యజ్ఞయాగములు చేయంజాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ శితియాత్రం ధరించు నావవై రక్షింపంగా మా వెంకట క్షితిభృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. లక్ష్మి గారు ఎటు వెళ్ళిపోయారు? నెక్స్ట్ పద్యానికి వెళ్ళిపోదామా? గురువు గారు చెప్పమంటారా? చెప్పండి అమ్మా. అతి వీర్యంబులు యజ్ఞయాగములు చేయంజాల కల్లాడు మా పతిత బ్రాహ్మణులన్ కలి ప్రజల సద్భక్తి ప్రవాహంబునన్ క్షితియాత్రం ధరించు నావవై రక్షింపంగ మా వెంకట క్షితిభృత్ సప్తమ శృంగ సంగతుడవై చెల్వొందితే శ్రీపతి. అమ్మా 43వ పద్యం. ఒక్క నిమిషం. సప్తవ్యాహృతులు 7 కొండలుగా గుణ సప్త వ్యాహృతులు 7 కొండలుగా సప్తవ్యాహృతులు 7 కొండలుగా నా స్వాంతంబు గర్భాలయ ఉద్దీప్త గర్భాలయోద్దీప్త త్వత్పదపీఠి నాదు ముఖమే. ఇది దీర్ఘంగా ఉండాలనుకుంటా. ఒక్క నిమిషం. ఓకే, దీర్ఘమే చెప్దాం. దివ్యత్వదీయానన నాదు ముఖమే దివ్య అంతే. దివ్యత్వదీయానన ప్రాప్తిన్ దివ్యత్వదీయానన ప్రాప్తిన్ నిత్యముగాంచునద్దముగా నా పంచేంద్రియాల్
దివ్వెలై దివ్వెలై తప్తాఘంబగు ప్రజ్ఞ తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా అర్చకునిగా భావించెదన్ భావించెదన్ శ్రీపతి. శ్రీపతి. భావించేదన్, ఆ ఒత్తులు కొంచెం పోతున్నాయి చూసుకో. భావించెదన్. హిరణ్యాక్షాతి స్లోగా పలుకుదాం. ముందు సప్తవ్యాహృతులేడు కొండలుగా సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి నా స్వాంతంబు గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తిం నిత్యముగాంచునద్దముగా నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తిన్ నిత్యముగాంచునద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాహంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించెదన్ శ్రీపతి. తత్పాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించెదన్ శ్రీపతి. ఇక్కడ ఒక 2-3 చెప్పుకొని తర్వాత భావానికి వెళదాం. నిన్న వాటరు, తమము, రజస్సు ఏవేవో మాట్లాడాం కదా, అది ఏమన్నా ఆలోచించారా? ఓకే, లాస్ట్ వాటర్ సత్వం, వాటర్ వేపర్ రజస్సు, ఐస్ తమస్సు. ఓకే, గుడ్, యాక్సెప్టెడ్. వీళ్ళు కిరణ్యాఖ్యాతి ఇంకేమైనా యాడ్ చేస్తారా దానికి, గుణ చెప్పిన దానికి? సరే, ఐస్ ఎందుకు తమస్సు? అది కదలదు, అది ఫోర్స్ చేస్తే అది వాటర్ లో ఓకే, ఆవిరెందుకు రజస్సు? ఓవర్ హీటర్. ఓకే, దగ్గరలోనే ఉందిలే ఆన్సర్. సరే, దీంట్లో కూడా అలాంటి హోంవర్క్ ఒకటి చూసుకుందాం. పంచేంద్రియాలంటే ఏంటి? తేనె, నీళ్లు, నెయ్యి, పెరుగు, పాలు. పంచామృతాలు కాదు నాన్న, పంచేంద్రియాలు. గురుగారు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. గుణ ఇంకా ఉగాదిలోంచి బయటకు వచ్చినట్లేదు కదా. సరే, ఇంతకీ పంచామృతం నువ్వే కలిపావా? లేదు, నెక్స్ట్ పండగ వస్తుంది కదా, ఆ రోజు కలుపు. సరే, పంచేంద్రియాలంటే మనం దేంతోనైతే ఈ చుట్టూ ఉన్నదాన్ని తెలుసుకుంటున్నామో, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ని, ఎన్వైరన్మెంట్ ని పర్సీవ్ చేస్తున్నామో అవేమేంటి? కన్ను చూపు, చెవి వినికిడి, ముక్కు వాసన, నాలుక రుచి, చర్మం స్పర్శ, ఇవేగా. తర్వాత సప్తవ్యాహృతులు అన్నదేంటి? ఓకే, పదపీఠి అంటే ఫుట్ రెస్ట్ అనుకుందాం. అద్దం అంటే తెలుసుగా, మిర్రరు. ఇంకేమున్నాయి? ఆననము అంటే ఫేస్, ముఖము. ఇంకా ప్రజ్ఞ అన్నారే 4వ లైన్లో, తప్తాఘంబగు ప్రజ్ఞ.
ఆ ప్రజ్ఞ అని అంటే మన బుద్ధి అనుకుందాం ప్రస్తుతానికి. అర్చకుడు అంటే ఎవరు? పూజ చేసేవాడు అనుకుందాం, పూజారి. దీంట్లో ఇంకా మనకి తెలియాల్సిందేంటి? సప్త వ్యాహృతులు. సప్త వ్యాహృతులు అంటే ఎవరైనా చెప్తారా? ఓకే, గుణ 7 కొండలు ఏవో చెప్పేస్తుంది. గురువు గారు 7 లోకముల. ఓకే, వస్తున్నానండి. 7 కొండలు ఏమేంటి? 7 లోకములు. తిరుమలలో 7 కొండల పేర్లు అడుగుతున్నాను. సార్, అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, నీలాద్రి, గరుడ, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, వృషభాద్రి. నారాయణాద్రి, వెంకటాద్రి. ఓకే, గుడ్. ఇప్పుడు బయట స్వామి ఎక్కడున్నాడు? 7 కొండల మీద ఉన్నాడు. ఆ కొండల మీద ఎక్కడ? ఆయనకు ఒక గుడి ఉంటే ఆ గుడి గర్భాలయంలో ఉన్నాడు, అంతేగా? అక్కడ దీపాలు వెలిగిస్తే ఆయన ముఖం మనకు కనిపిస్తుంటుంది. అక్కడ ఒక అర్చకుడు ఉండి పూజ చేస్తుంటాడు, ఇంతే కదా? అవును మాస్టర్. ఇది మరి నువ్వు కొత్తగూడెం నుంచి తిరుమల వెళ్లకుండానే వెంకటేశ్వర స్వామికి పూజ జరిగిపోతుందా అంటే జరుగుతుంది అంటారు. మీరు ఇంకొంచెం పెద్ద అయ్యాక దీన్ని రియలైజ్ కాగలుగుతారు. ప్రపంచంలో బయట ఏమేం కనిపిస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట సూర్యుడు ఉన్నాడు అనుకో, మన లోపల కూడా ఒక సూర్యుడు ఉంటాడట. బయట చంద్రుడు ఉన్నాడు, మన లోపల కూడా ఒక చంద్రుడు ఉంటాడు. మీ బయాలజీ లెసన్స్లో ఎక్కడ రాదు ఇది, ఈవెన్ ఫిజిక్స్లో కూడాను రాదు, మన సైన్స్లో రాదు. వాట్ ఈస్ అవుట్ ఈస్ దేర్ ఇన్, అది పాయింట్ అక్కడ. అందుకే బ్రహ్మాండం పిండాండం అని మాట్లాడుతుంటారు. అదేదో బయట ఉన్నదేదో లోపలే ఉంది, లోపల ఉండేదే బయట ఉంది. సరే, ఇక్కడ మన అర్చన ఎలా జరుగుతుంది అన్నది మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. సప్త వ్యాహృతులు అని అంటే 7, సప్త 7 కదా. వ్యాహృతులు అని అంటే మనము ప్రాణాయామం చేసేటప్పుడు భూహు భువః సువః ఇలా చెప్తాం చూడండి సంధ్యావందనంలో, అవి వ్యాహృతులు అని చెప్తారు. అవి 7 లోకాలలో ఉండేటటువంటి గ్రాడ్యువలీ అసెండింగ్ ఎనర్జీ లెవెల్స్ అనుకుందాం. నా లోపల సప్త వ్యాహృతులు ఉన్నాయి. ఈ వ్యాహృతులన్నీ ఎక్కడుంటాయి అని అంటే నా శ్వాసలో ఉంటాయి. ఆ శ్వాసలో ఉండేటటువంటి ఇవే 7 కొండలుగా భావించుకుంటాం. నా హృదయం ఉందే, అది నీకు అక్కడ గర్భాలయం ఎలా అయితే ఉందో, నా హృదయం ఆ గర్భాలయంలో నువ్వు స్థిరంగా ఒక పీఠం మీద నిలబడి ఉన్నావే, పదపీఠం, అది నా హృదయమే. నీకు రోజు బొట్టు పెడుతుంటారు కదా, అద్దం చూపిస్తుంటారు కదా, అదేంటి అని అంటే నాదు ముఖమే, నా ముఖమే నీకు అద్దం. దివ్య త్వదీయానన ప్రాప్తిని నిత్యముగాంచునద్దముగా. ఇక్కడ ఎక్కువ మాట్లాడాలని ఉంది కానీ కొంచెం తగ్గుతున్నాను. 2 మనుషులు ఎదురుగ్గా నిలబడ్డారు అనుకోండి, ఇప్పుడు నా ఎదుట నిలబడిన వాడి కంటిలో నా బింబం ఉంటుందా, నా ఇమేజ్ ఉంటుందా? ఉంటుంది మాస్టర్. అంతే, ఇంకెక్కువ చెప్పక్కర్లా. ఇక గుళ్ళో ఎలాగైతే దీపాలు పెడతారో, ఇక్కడ నా లోపలి దీపాలు ఏంటి అని అంటే నా పంచేంద్రియాలు, 5 సెన్సెస్. ఇక తప్తాహంబగు, అఘము అంటే పాపం.
ఏమాత్రము పాపము అంటని, పాపము లేని, పాపము పోగొట్టుకున్న ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ ఉందే, అంటే ప్యూర్ ఇంటెలిజెన్స్, అది నీకు అర్చకుడిగా పనిచేస్తుంది నా లోపల. సో ఇదంతా పెద్దవాళ్ళు మానసయాగము అన్న మాటతో చెప్తారు. రైట్? భావం ఇది. నా శ్వాసలో వ్యాహృతులు 7 ఉన్నాయి, అవే 7 కొండలు. గర్భాలయంలో నీకు ఒక పదపీఠం ఉంది, అది నా హృదయమే. అక్కడ నీకు అలంకారం చేశాక అద్దం చూపిస్తారు కదా, అదేదో నా ముఖంలోనే చూసుకో. నాలో పంచేంద్రియాలు ఉన్నాయి, అవే నీకు వెలిగించినటువంటి వెలిగింపబడ్డ దీపాలు. ఏమాత్రం పాపం లేనటువంటి నా బుద్ధి నీకు అర్చకుడు. ఇదిగో స్వామి వెంకటేశ్వర, నా మానస పూజ ఇది, స్వీకరించు. గుణ సప్తవ్యాహృతులేడు కొండలుగా, సప్తవ్యాహృతులేడు కొండలుగా, నా స్వాంతంబు నా స్వాంతంబు, గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి, గర్భాలయోదీప్తత్వత్పదపీఠి, గర్భ ఉద్దీప్త నా స్వాంతంబు, గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి, నా స్వాంతంబు, గర్భాలయోద్దీప్త త్వత్పదపీఠి, నాదు ముఖమే, నాదు ముఖమే, దివ్యత్వదీయానన ప్రాప్తిం నిత్యముగాంచునద్దముగా, దివ్యత్వదీయానన ప్రాప్తి నిత్యముగాంచునద్దముగా, ప్రాప్తిన్ నిత్యముగాంచునద్దముగా, ప్రాప్తి నిత్యముగాంచునద్దముగా, నా పంచేంద్రియాల్ దివ్వెలై, నా పంచేంద్రియాల్ దివ్వెలై, సప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించెదన్ శ్రీపతి. సప్తాఘంబగు ప్రజ్ఞ ఓకే. కిరణ్యాక్షాతి గురువుగారు. సప్తవ్యాహృతులేడు కొండలుగా, సప్తవ్యాహృతులేడు కొండలుగా, నా స్వాంతంబు, నా స్వాంతంబు, గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి, గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి, నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తిం నిత్యముగాంచునద్దముగా, నాదు ముఖమే దివ్యత్వదీయాన ప్రాప్తి నిత్యముగాంచునద్దముగా, నా పంచేంద్రియాల్ దివ్వెలై, నా పంచేంద్రియాల్ దివ్వెలై, సప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించెదన్ శ్రీపతి. తత్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. గుణ ఉందా, వెళ్ళిపోయిందా? మాస్టర్ గారు 4వ లైన్ పూర్తి చేస్తావనా? తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. అక్కడి నుంచి చెప్పు. నా పంచేంద్రియాల్ దివ్వెలై, నా పంచేంద్రియాల్ దివ్వెలై, తప్త
తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. తర్వాత 6:30కి నీకు వేరే క్లాసులు ఏమైనా ఉన్నాయా, డాన్స్ ఇలాంటివి? లేవు మాస్టర్ గారు. ఓపిక ఉంటే బాలరామాయణంలోకి వచ్చాయి, అక్కడ 60s లో ఉన్న పిల్లలకి చెప్తాను ఈ పూట సాయంత్రం. నువ్వు ఓకే 50లోనేమో కదా ఉన్నావు. అవును మాస్టర్. ఓకే, ఓపిక ఉంటే వచ్చేసా. నెక్స్ట్ లక్ష్మీనారాయణ గారు. వాస్తవండి వాస్తవం. సప్తవ్యాహృతులు 7 కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్త తత్పద పీఠి నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తి నిత్యముగాంచునద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాగంభగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. మత్స్యధన్ రావు. మాస్టర్. సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తి నిత్యముగాంసునద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాఘంబగు ప్రజ్ఞయర్చకునిగా భావించదన్ శ్రీపతి. కవిత గారు. వాస్తవం. సప్తవ్యావృతులు 7 కొండలుగా నా స్వాంతంభు గర్భాలయోద్దీప్త త్వత్పదపీఠి నాధు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తి నిత్యముగాంచునద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాగంభగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. కృష్ణమూర్తి గారు. వాస్తవండి. సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్త త్వత్పదపీఠి నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తి నిత్యముగాంచునద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. వాసుదేవ్. కామేశ్వరి గారు. వాసుదేవన్. నమస్తే. సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్త త్వత్పదపీఠి నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తి నిత్యముగాంచునద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించెదన్ శ్రీపతి. బిఎస్ లక్ష్మి గారు. లేదా ఏ లక్ష్మి గారు. సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్త త్వత్పదపీఠి నాదు ముఖమే దివ్య త్వదీయానన ప్రాప్తి నిత్యముగాంచునద్దముగా నా పంచేంద్రియాలి దివ్యలై తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించెదన్ శ్రీపతి. 2వ లైన్లో త్వదీయానన్న దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే గురు. ఖాళీ ఉన్నప్పుడు ఊరికే అలా టైం పాస్ కోసం చదువుతూ ఉండండి, బాగా. అలాగే సరే గురు. తర్వాత సాగర్ గారు. వాస్తవ గురువు.
సప్తవ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి నా ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తి నిత్యముగాన్సునద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాగంబగు ప్రజ్ఞహర్చకునిగా భావించెదన్ శ్రీపతి. వాసుదేవన్ ఎవరైనా మిగిలేరా? సాగర్ గారు. వాసుదేవన్ సప్త వ్యాహృతులేడు కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్త త్వత్పదపీటి నాదు ముఖమే దివ్యత్వదీయానన ప్రాప్తిన్ నిత్యముగాంచు నత్తముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించదన్ శ్రీపతి. ఓకే, వాస్తవం. వాస్తవం. ఇక్కడ ఆగిపోదాం. మళ్ళీ మెసేజ్ పెడతాను. సోమ మంగళవారాలు కాకుండా బుధవారము గురువారము బెటర్. బుధవారం అనుకుందాం, అంటే ఈ టైం కాదు, ఈవినింగ్ ఆఫ్టర్ ప్రేయర్ పెట్టుకుందాం. సరే, వాస్తవం. వాసుదేవుడు గురుగారు. వాసుదేవ గురుగారు. వాసుదేవ గురుగారు. వాసుదేవ మాస్టర్. నమస్తే. వాసుదేవ